చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఇక్కడ మేజర్గా దుగనపల్లి గ్రామం నుంచి వచ్చిన మహిళలకు ప్రతి ఒక్కరికి నా విన్నపాలమ్మ. అలాగే మీడియా మిత్రులకు, మన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారికి మరియు జగదీష్ మామకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా నా చిన్నతనంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రాబోతుంది, మా పల్లెలన్నీ కన్న కళలు నెరవేరబోతున్నాయని చెప్పి సంతోషపడిన వ్యక్తులు మన కుటుంబాలన్నీ. ఫ్యాక్టరీ వస్తే ఉపాధి ఉంటుంది, 10 మంది బతుకుతారు అనే ఉద్దేశంతో మనం ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆలోచన చేసి మనకైతే ఫ్యాక్టరీ ఇచ్చాడు. ఫ్యాక్టరీని ఇచ్చిన రోజు మీకు అందరికి గుర్తుందో లేదో, మనకు ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏ ఉద్దేశంతో చేసినాడంటే, ఈ గ్రామాల్లో ఫ్యాక్టరీ వస్తే సిఎస్ఆర్ నిధుల వల్ల స్కూల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇంకొకటి డెవలప్ అవుతుంది, బాగుంటారు ప్రజలు, అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో ఆయన మంచి ఉదయంతో చేసినాడు. కాకపోతే ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టరీ కార్పొరేట్ సంస్థలు ఎట్లున్నాయంటే చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇక్కడ ప్రజల సమస్యల గురించి మాట్లాడేకి ఏది లేదు. ప్రజల సమస్య గురించి మాట్లాడితే పట్టించుకోరు. అధికారులు ఎట్లున్నారంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణకు దుగనపల్లి